కేఏ పాల్ కమెంట్స్. రాత్రి పగలు ఇండియా పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నాను. శనివారం మోదీ అమిత్ షాను కలుస్తున్నాను. ఆదివారం పాకిస్తాన్కు కూడా వెళ్తాను. 3 రోజుల పాటు రహస్యంగా అమెరికా వెళ్ళొచ్చాను. యుద్ధం వద్దు, శాంతి కావాలని చెప్తున్నాను. ఇండియా కేవలం టెర్రరిస్టుల్ని మాత్రమే టార్గెట్ చేస్తోంది. ఆర్డీటీపై బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారు. ఆర్డీటీకి రెన్యూల్ జరపకుండా ఆపారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ తీసుకొస్తా ఆపే ధైర్యం ఎవరికుంది? సీమ ఇంకా రాళ్లసీమగా మిగిలిపోయింది. నిన్న సాయంత్రం ఏపీ హైకోర్టు నుంచి బయలుదేరి వస్తే 4 గంటలకు, ఇక్కడ ఉదయం 4 గంటలు పట్టింది. దాదాపు 12 గంటల ప్రయాణం 4 గంటల్లో కంప్లీట్ అవ్వాల్సింది. ఎందుకు అని అడిగితే ఎన్ని అడుగడుక్కి గుంతలే, రాళ్ళే, స్లోగా వెళ్ళండి, 35 కిలోమీటర్లో వెళ్ళండి, పూర్తిగా వయా హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తే బాగున్నేమో అనిపించింది. రాయలసీమ నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో పేర్లు నేను చెప్పవసరం లేదు. ఇప్పుడున్న మహానుభావుడు కూడా చిత్తూరు రాయలసీమ ముఖ్యమంత్రే. ఇంతకుమంది ఉన్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కూడా, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రులే. రాయలసీమ నుంచి ప్రధానమంత్రి కూడా అయ్యారు పివి నరసింహరావు గారు నంద్యాల నుండి. ఏం చేశారు రాయలసీమకు? కంపెనీలు తీసుకొచ్చారా? ఉద్యోగాలు ఇచ్చారా? రైతులకి ఆదుకున్నారా? కుటుంబాలను బాగు చేశారా? ఇంటికి 5గురికి 5 కోట్లు అప్పు ఇచ్చారు. సరికదా? ఆర్డీటీ అనే సంస్థ, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఇంటింటికి సేవలు చేసిందట. సత్యసాయి గారు చేసిన సేవ కంటే 100 రెట్లు ఎక్కువ సేవ చేశారని మా అనంతపూర్ నుంచి ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ మమతారెడ్డి నాకు చెప్తే నేను షాక్ అయ్యాను. అలాంటి ఆర్డీటీ సంస్థను ఎలక్షన్ పేర్లతో ఎఫ్సీఆర్ఏలు బంద్ చేసి, ఇప్పుడు భయభ్రాంతులు చేసి 100 కోట్లు ఇస్తే మీకు ఎఫ్సీఆర్ఏ ఇస్తామని నేను విన్నాను. నాకు తెలీదు, ఇంకా ఇవ్వలేదట. ఎఫ్సీఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఎవరిది? ఫాదర్ ఫెరార్ గారిది. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? నా ప్రియమిత్రు దేశమైన స్పెయిన్. 99 నుండి అక్కడ కింగ్ కార్లోస్ ఇప్పటికీ బ్రతుకున్నాడు. మీడియాలో ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాడు ఆయన. అంత మంచి గ్లోబల్ పీస్ అంబాసిడర్ ఆ దేశానికి కింగు. అలాంటి రాయలసీమలో జరుగుతున్న సేవ ఆపడానికి ఈ బీజేపీ తెలుగుదేశం పార్టీ మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కుట్ర చేస్తున్నారు? నెల 2 నెలలు టైం ఇస్తున్నాను. నిన్నే దేశంలో నెంబర్ 2తో మాట్లాడాను ఈ విషయం. ఇక్కడ మీకు హామీ ఇవ్వడానికి వచ్చాను. రేపు రాత్రి నేను ఢిల్లీ వెళ్తున్నాను. గుర్తించుకోండి, కరోనా టైంలో మదర్ తెరీసా చారిటీల్ని, తిరుపతి దేవాలయం టెంపుల్ని, ముస్లిం మాస్కుల్ని 52,000 కోట్లు వస్తున్న ఎన్జిఓలకి ఎఫ్సీఆర్ఏ రద్దు చేశారు. ఇక్కడున్న ఛానల్లో, పెద్ద ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. ఇప్పుడు ఎవడో మానేశారు బ్రేకింగ్ న్యూస్లు.